ప్రభు నామానికి స్తోత్రాలు. అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. ఈ సమయమందు దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుదాం. ఇర్మీయా గ్రంథము 17వ అధ్యాయము 14వ వచనాన్ని మనం చదువుకున్నాము. యెహోవా, నీవు నన్ను స్వస్థపరచుము, నేను స్వస్థత నొందుదును. నన్ను రక్షించుము, నేను రక్షించబడుదును. నేను నిన్ను స్తోత్రించుటకు నీవే కారణభూతుడువు. దేవుడి పరిశుద్ధ వాక్యం మన వెనుకల్లో దీవించి ఆశీర్వదించునుగాక. ఈ మాట ఇర్మీయా పలుకుతా ఉన్నాడు, దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాడు. ఇర్మీయాని దేవుడు ఎన్నుకున్నాడు. తల్లి గర్భములో రూపింపబడక మునిపే ఇర్మీయా ఒక ప్రవక్తగా దేవుని చేత ఎన్నిక చేయబడినటువంటి ప్రవక్త దేవుడు పంపించిన స్థలానికి వెళ్ళి ప్రభు యొక్క వాక్యాన్ని చెప్తున్నప్పుడు అనేక హింసలు కలిగాయి, అనేక దెబ్బలు ఇర్మీయాకు కలిగాయి. అయినప్పటికీ ఇర్మీయా దేవుని యందు నమ్మిక ఉంచి ముందుకు కొనసాగినాడు. ఒక ప్రవక్త అంటే దేవుని నోరు. అయితే ఇర్మీయా భక్తునికి ఎన్నో గాయాలు, దెబ్బలు, ఒకసారి అయితే గుంటలో వేశారు. అయినా దేవుని మాటను చెప్పలేకుండా ఉండలేకపోయాడు. అతను గాయపరచబడ్డప్పుడు అధైర్యపడలేదు, కానీ దేవుని సన్నిధిలో అతను ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఇర్మీయా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఏమని ప్రార్థిస్తున్నాడు? యెహోవా, నీవు నన్ను స్వస్థపరచుము, నేను స్వస్థత నొందుదును. నన్ను రక్షించుము, నేను రక్షించబడుదును. నిజమే ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, స్వస్థత అనేది మనకి దేవుని దగ్గర నుండి వస్తుంది. యెషయా గ్రంథంలో మనం గమనించినట్లయితే 1వ అధ్యాయం అంతా చదివినట్లయితే అక్కడ వ్రాయబడింది 5వ వచనంలో, అరికాలు మొదలుకుని తల వరకు స్వస్థత కొంచెమైనా లేదు. పచ్చిపుండ్లు, గాయాలు, దెబ్బలతో ఉన్నారు ప్రజలు. అవి పిండబడలేదు, కట్టబడలేదు, తైలంతో శుద్ధి చేయబడలేదని వ్రాయబడింది. ఇది నిన్ను నన్ను బలపరిచే మాటలు ఏమిటంటే దేవుడు సెలవిస్తున్న మాటలు. మనము ఎట్టి బలహీనతలో ఉన్నా దేవుడు మనల్ని స్వస్థపరిచేవాడు అని ప్రభు మాట్లాడుచున్నాడు. అట్టి యొక్క విశ్వాసముతో ఇర్మీయా ప్రార్థిస్తూ ఉన్నాడు. దేవా, నన్ను స్వస్థపరచుమని ప్రార్థిస్తున్నాడు. స్వస్థత ఆయనది. కాబట్టి స్వస్థత పొందే ప్రతి మనిషి కూడా ఆయన యొద్ద నుండి స్వస్థత పొందవలసి ఉన్నది. ఎందుకంటే ఆయన మన కొరకు గాయపరచబడ్డారు. మన స్వస్థత నిమిత్తమే ఆయన గాయపరచబడినాడు. నీ గాయముల చేత నాకు స్వస్థతనివ్వండి ప్రభా అని మనం ప్రార్థించాలి. నీవు పొందిన దెబ్బల చేత నాకు స్వస్థత కలుగుచున్నది అని యెషయా గ్రంథము 53వ అధ్యాయంలో వ్రాయబడిన రీతిగా ఈ దినాన శారీరక, మానసిక, ఆధ్యాత్మిక స్వస్థతను మానవుడికి కావాలి. ఈ దినాన ఒకవేళ శరీర రోగంతో ఉన్నారా, మానసిక రోగంతో ఉన్నారా, ఆత్మీయతలో దిగజారిపోయి శోధనలో పడిపోయినారా, యేసు ఏ గాయమునైనా స్వస్థపరచడానికి సిద్ధుడుగా ఉన్నాడు. ఆయన అనేక పట్టణాలు సంచరిస్తున్న సమయంలో కపెర్నహూముకు వచ్చినప్పుడు అక్కడ ఒక వ్యక్తిని స్వస్థపరిచాడు. పక్షవాయువు కలిగినటువంటి వ్యక్తిని 4 మంచం మీద మోసుకొని వచ్చారు. యేసయ్య దగ్గరికి వచ్చినప్పుడు చుట్టూ జనసందోహం ఉన్నందువలన, ఈ వ్యక్తిని తీసుకువెళ్ళడానికి కూడా స్థలం లేనందువలన ఇంటి పై కప్పును విప్పి మంచాన్ని 4 దించినప్పుడు యేసయ్య వారి విశ్వాసాన్ని చూశాడు. ఇది అట్టి విశ్వాసం కలిగి ఉంటే మనకు స్వస్థత. అప్పుడు ఆ పక్షవాయువు కలిగిన వ్యక్తిని యేసయ్య చూసి, నీ పాపములు క్షమించబడి ఉన్నవి, నీ పరుపెత్తుకొని నడవమని చెప్పాను. మరి ఒకని రోగములో స్వస్థత పడాలి అంటే వాని పాపములే కారణమని బైబిల్ గ్రంథంలో యేసు ప్రభు వారి స్వయంగా చెప్పారు. కాబట్టి మనుషులు పాపముల చేతను, అపరాధముల చేతను చచ్చిన వారమై ఉండగా క్రీస్తు యేసుతో కూడా ఆయన మనల్ని బ్రతికించాడు. మనల్ని బ్రతికించడానికి ఆయన గాయపరచబడ్డాడు. మరొక సమయంలో యేసయ్య ఎరుకో పట్టణం గుండా ప్రయాణిస్తూ ఉన్నప్పుడు అక్కడ ఒక గుడ్డి భిక్షకుడు త్రోవ ప్రక్కన కూర్చుండి, దావీదు కుమారుడా, నన్ను కరుణించుము అని కేకలు వేయగా చుట్టూ ఉన్న జన సందోహము ఊరకుండమని ఆ వ్యక్తిని గద్దించినప్పుడు మరి ఎక్కువగా దావీదు కుమారుడా, నన్ను కరుణించుమని కేకలు వేశారు. యేసుప్రభు ఆ వ్యక్తిని చూసి, నువ్వు ధైర్యం తెచ్చుకునము, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచునని యేసయ్య ఆ గుడ్డి భిక్షకుణ్ణి
యొక్క విశ్వాసం ద్వారా నడిపించినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. మరి మార్కు సువార్త 5వ అధ్యాయం 26వ వచనంలో ఒక మాట తెలియజేయబడతా ఉంది. రక్తస్రావం కలిగిన స్త్రీ అనేక మంది వైద్యులను ఆశ్రయించి అనేకమైన డబ్బును వ్యయం చేసుకుని నష్టపోయి వ్యాకులు పడి ఎంతో చింతలో దుఃఖంలో ఉన్నప్పుడు యేసయ్యని గురించి వినింది. యేసయ్య దగ్గరకు వచ్చి ఆయన వెనకాల నిలబడి ఆయన వస్త్రపు చెంగు ముట్టింది. ఆమెలో ఉన్న రక్తధార కట్టింది. దేవుని ప్రజలారా, మరి రక్తస్రావం కలిగిన స్త్రీని దేవుడు బాగు చేశాడు. మరి ఎవరో నన్ను ముట్టారని యేసయ్య మాట్లాడుచున్నప్పుడు శిష్యులు అంటున్నారు, చుట్టూ అనేక మంది మీద పడుచున్నారు, ఎవరో ఒకరు నిన్ను ముట్టి ఉంటారని అన్నప్పుడు, కాదు ప్రత్యేకంగా నన్ను ముట్టి ఉన్నారన్నప్పుడు ఆ స్త్రీ వణుకుతూ వచ్చి, ప్రభువా నేనే నిన్ను ముట్టింది అని చెప్పినప్పుడు, నా కుమారి నీ విశ్వాసం గొప్పది అన్నాడు. అక్కడ పక్షవాయువు కలిగిన వ్యక్తితో నీ పాపములు క్షమించబడి ఉన్నవని చెప్పాడు. రక్తస్రావం కలిగిన స్త్రీతో నీ విశ్వాసము గొప్పది, సమాధానం గల దానివై పొమ్మని చెప్పారు. గ్రుడ్డి భిక్షకుని చూచి ధైర్యంగా ఉండు, నీ విశ్వాసం గొప్పది అని చెప్పారు. లేచి నడవమని చెప్పారు. ఈ ముగ్గురు స్వస్థత పొందారు. నిజంగా దేవుడు మనల్ని ధైర్యపరిచే మాట ఏంటంటే, దేవుని యొద్ద నుంచి మనకు స్వస్థత రావాలి. కాబట్టి దేవుడైన యెహోవా మాట్లాడుచున్నాడు. నిర్గమాకాండము 15వ అధ్యాయం 26వ వచనంలో చక్కని మాట మనకు తెలియచేయబడతా ఉంది. నీవు యెహోవా మాటను శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసిన ఎడల, ఆయన ఆజ్ఞలకు విధేయులైన ఎడల, నేను ఐగుప్తులు కలుగు చేసిన రోగములలో ఏది మీకు రానియనని దేవుడు ఆనాడు వాగ్దానం చేశారు. మీలో ఎవరైనా అనారోగ్యంలో ఉన్నారా? అయితే దేవుడు ఈ వాగ్దానం నీ కొరకే ఈ దినం ఇచ్చాడు. ఎట్టి వ్యాధినైనను దేవుడు స్వస్థపరచగల సమర్థుడు. కాబట్టి వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు. కాబట్టి ఐగుప్తు దేశంలో ఎంతోమంది ఐగుప్తీయులు 10 తెగుళ్ళు చేత బాధపడ్డారు. అయితే దేవుని ప్రజలు ఇశ్రాయేలీలైతే ఏ రోగము వారిని అంటలేదు. ఎందుకంటే వారు దేవుణ్ణి గుర్తించిన ప్రజలు, దేవుని యందు భయభక్తులు కలిగిన ప్రజలు. ఈరోజు మానవులు ఎవరు చూసినా కానీ ఏదో ఒక బలహీనత చేత బాధపడుతూ ఉన్నారు. ఎవరిని పలకరించినా ఒక్కొక్క బలహీనతను వారు చెప్తూ ఉన్నారు. భయంకరమైనటువంటి రోగములు చేత మనుషులు పీడించబడతా ఉన్నారు. కాబట్టి అట్టి రోగములన్నిటి కొరకై యేసుక్రీస్తు కల్వరి శిలువలో మన రోగములన్నిటినీ భరించాడు గనుక మనము ఆయన చెంత చేరి, ప్రభువా నన్ను స్వస్థపరచుము, నేను స్వస్థత నొందుదును. ఇర్మియా చేసిన ప్రార్థన మనం చేద్దాం. నన్ను రక్షించుము, నేను రక్షించబడుదును. నేను నిన్ను స్తోత్రించుటకు నీవే కారణభూతుడువు అని ఇర్మియా ఇలాగ ప్రార్థన చేశాడు. మనం కూడా అలాగ ప్రార్థన చేసి స్వస్థత మనం పొందుకుందాము. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ప్రైజ్ ది లార్డ్.